ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండలోని దిప్పలపల్లి సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఇంకా 4 హాల్స్ లో 96 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఫలితం తేలే వరకు 2 రోజుల పాటు 24 గంటలు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 900 మంది సిబ్బంది 3 షిఫ్ట్ల వారీగా పనిచేయనున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వెలువడనున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ కు చెమటలు పట్టించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా తమ ఖాతాలో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్ ఏర్పాటు నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానాన్ని బీఆర్ఎస్ గెలుచుకుంటూ వస్తుంది. ఈసారి గెలుపు ఖాయమనే ధీమాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. మరోవైపు ఈసారి పట్టభద్రులు తమ వైపు మొగ్గు చూపారని కమల నేతలు చెబుతున్నారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తుందని 3 పార్టీల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ కౌంటింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే 8 గంటలకు ప్రారంభమైంది. మరో 50 నిమిషాల్లో బ్యాలెట్ పేపర్లన్నీ 25 బండిల్స్ లోపున కట్టే ప్రక్రియ మొత్తం పూర్తి కాబోతుంది. లంచ్ బ్రేక్ తర్వాత ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి ఓట్ల నమోదుతో పాటు అదేవిధంగా చెల్లని ఓట్లని ఒక పక్కకు వేసే ప్రక్రియ అంతా కొనసాగుతూ ఉంది. మొత్తం మన వెనకాల ఉన్నటువంటి 4 గోదాంలో ఒక్కో టేబుల్పై 500 ఓట్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లపై ఒక రౌండ్లో 48,000 ఓట్లను లెక్కించే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం ఒక్కో రౌండ్ పట్టడానికి సమయం దాదాపుగా 2 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇది 7 రౌండ్ల చొప్పున మొత్తం పోలినటువంటి 3,36,13 పట్టభద్రుల ఓట్లను లెక్కించబోతున్నారు. అయితే ఈ లెక్కింపు మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు అయితే చెల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ అంతా కూడా రాత్రి 10 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎవరికైతే ఈ 3,36,13 ఓట్లలో చెల్లిన ఓట్లలో 50% మించి ఒక్క ఓటు వచ్చిన వారిని మొదటి ప్రాధాన్యత ఓటులో విజేతగా ప్రకటిస్తారు. అందులో కనుక విజేత నిర్ణయం కాకపోతే మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. సెకండ్ ప్రియారిటీ ఓట్లను ఆ తర్వాత అయితే లాస్ట్ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ చేసుకుంటూ లాస్ట్లో ఉన్నటువంటి వారిని ఓట్లను రెండో ప్రాధాన్యత ఓట్లను కలుపుకుంటూ మొత్తం పోతూ విజేతను డిక్లేర్ చేసే పరిస్థితి అయితే కొనసాగుతోంది. మొత్తంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదటి రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు వెళ్లడానికి ఈరోజు రాత్రి 10 నుంచి 11 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ఒకే రౌండ్లో 48,000 ఓట్లను లెక్కించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో పాటు అందులో చెల్లని ఓట్లన్నీ కూడా ఏదో బరిలో ఉన్నటువంటి 52 మంది అభ్యర్థుల ఏజెంట్లకు అన్నిటి కూడా చూపించి సపరేట్ చేసిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇలా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. కౌంటింగ్ ప్రక్రియ వద్ద కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల పటిష్టమైన భద్రత ఉంది. మొత్తం 4 కౌంటింగ్ హాల్ వద్ద డిఎస్పీ స్థాయి నుంచి మొత్తం అందరు పోలీసులు కూడా ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేంద్రతో పాటు 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్తో పాటు మిగతా 52 మంది అభ్యర్థులు తమ గెలుపుపై అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి. అయితే ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు కొంతమంది స్వతంత్ర అభ్యర్థుల మధ్యనే హోరాహోరీ అయితే జరిగే అవకాశం ఉంది. అయితే మొదటి ప్రాధాన్యతతో పాటు తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకి వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకు సమాచారం అవుతోంది. మొత్తంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే 2 రోజులకు పైగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ రవి.